ప్రియమైన బాలికలకు శుభాశీస్సులు. ఎలా రిప్లై ఇవ్వరా? మీకు అందరికి ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. సభాధ్యక్షులు గౌరవనీయులు మన పాఠశాల హెచ్ఎం పార్థసారథి గారికి, అలాగే ఫస్ట్ అసిస్టెంట్ పద్మావతి మేడం గారికి, తర్వాత ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులు అందరికీ, అలాగే ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి అధ్యక్ష కార్యదర్శులకు, మహిళా సెక్రటరీ మేడం గారికి అందరికీ నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమంలో హాజరైన మేడమ్స్ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. మహిళా దినోత్సవ సందర్భంగా నాకు నిజంగా ఉదయం 5 గంటల నుంచి సావిత్రిబాయి పూలే గురించి చదువుతున్నాను. నేను ఇప్పుడు దాకా కూడా చదివాను. నిజంగా చాలా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మొట్టమొదట మీలాగా ఇప్పుడు చూడండి, 3 ఏళ్ళు వస్తూనే స్కూళ్ళకు తరుగుతున్నారు పిల్లల్ని. కానీ సావిత్రిబాయి పూలేకి చదువు, ఆడపిల్లకి చదువు అనేది తప్పు, చదవకూడదు, అది నేరంలాగా భావించే ఆ రోజుల్లో ఆమె చిరుతిండ్లు తింటూ చిన్న 6 ఏళ్ల పాపగా పరిగెత్తుకుంటూ పోతుంటే ఒక చర్చి దగ్గర పాస్టరు, అమ్మా ఇటువంటి పరిగెత్తేటప్పుడు ఇటువంటి తిండి ప్రసాదం కూర్చొని తినాలి, చూడు ఈ పుస్తకం ఉంది చూడు, ఇది చదువు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఒక పుస్తకం ఇస్తాడు. కానీ అమ్మాయికి చదువు రాదు కదా. అమ్మాయి ఒక 2 ఏళ్ల పాటు ఆ పుస్తకాన్ని ఇంటికి తీసుకుని పోతాను అమ్మ నాన్న ఇసిరేస్తారు. క్రిస్టియన్స్ని మనం టచ్ చేయకూడదని